హాయ్ అండి. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి సాటర్డే లాగండి. ఈరోజు పిల్లలకు వచ్చి హాలిడే అండి. జగ్జీవన్ జయంతితో హాలిడే ఇచ్చారు. సో అండి ఈరోజు మా వారికి ఒకరికి ఆఫీస్ ఉంది కాబట్టి కొంచెం లేటుగానే లేసానండి. చూశారు కదా, నైటే నేను గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. పాల ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. సో ఇప్పుడైతే కిచెన్ గట్ట అంతా కొంచెం గిన్నెలు అవన్నీ సర్దేసుకుంటే మనకి వంట చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ముందు రోజే ఇలా గిన్నెలన్నీ కడిగి పెట్టుకుంటే హాయిగా ఉంటుందండి. మార్నింగ్ లేవగానే ఎంత కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా లేచినా కూడా గిన్నెలు కడిగేసి ఉంటే చక్కచక్క వంట చేసేసుకొని అందరినీ ఆఫీస్లోకి స్కూల్స్కి పంపించవచ్చండి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని బయట ముగ్గేసిన తర్వాత ఇలా కిచెన్లోకి వచ్చాక ఫస్ట్ టీ అయితే తాగుతానండి. అది తాగిన తర్వాతనే మిగతాది బండి నడుస్తుందండి, లేకపోతే పని చేయలేము. సో ఇలా టీవీ అయితే పెట్టుకున్న తర్వాత నేను ఒక ఎక్స్ట్రా పాల ప్యాకెట్ అయితే ఈరోజు సాటర్డే కాబట్టి ఈవినింగ్ దేవుడికి నైవేద్యం లాగా చేద్దామని ఒక పాల ప్యాకెట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒకవైపున పాలు మరోవైపున టీ పెట్టుకొని ఇప్పుడైతే రైస్ ఇంకా రెడీ చేసుకుంటానండి. నా రైస్ బ్యాగ్ వచ్చేసి ఎండింగ్లో ఉందండి, అందుకని రైస్ బ్యాగ్లో ఎక్కువ పురుగులు వచ్చాయి. సో అందుకని చెరుక్కొని రైస్ అయితే చేస్తానండి. చూశారు కదా, నేనైతే టీ పెట్టుకున్నాను. తర్వాత గ్రీన్ టీ అయితే అలవాటు చేసుకుందామని చాలాసార్లు ట్రై చేశానండి, బట్ నా వల్ల అవ్వట్లేదు. సో ఇంకా బాగా ఈ టీకి అడిక్ట్ అయిపోయాను. సో మీరైతే గ్రీన్ టీ లాంటివి ఇంకా హాట్ వాటర్ ఇలా ఏమైనా తాగుతారా మార్నింగ్ లేవగానే? నేనైతే ఈ టీలో తాగుతానండి. ఇంకా బియ్యం అయితే చూశారు కదా, కొంచెం పురుగులు వచ్చాయండి. ఈ రైస్ బ్యాగ్ అనేది ఎండింగ్లో ఉంది. సో మన ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక్కోసారి తడి చేతులతో పెడుతుంటాం కదండి, అందువల్ల ఇవి తెల్లటి పురుగు అనేది ఫామ్ అవుతుంది అందులో. ఇలా నేను బియ్యం కడిగేసి తర్వాత నేను పొనగంటి కూర అయితే చేద్దాం అనుకుంటున్నానండి. పిల్లలు అయితే ఈ మధ్య కొంచెం కనురెప్ప కొడుతున్నాడు చిన్న బాబు. సో పొనగంటి కూర ఎలాగైనా తినిపించాలని ఇలా పెసరపప్పుతో చేద్దామని చూస్తున్నాను. అలాగే మా వారి లంచ్ బాక్స్లకు కూడా కర్రీ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే ఒక పక్కన రైస్ ఇంకా కర్రీ కూడా రెడీ చేసుకుందామని చూస్తున్నాను. ఫస్ట్ కొంచెం టీ అయితే తాగేసి ఇంకా అలాగే పొనగంటి కూర నైటే నేను ఆకులన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ముందు రోజు రెడీ చేసుకుంటే ఏదైనా కూడా చాలా ఈజీగా అవుతుందండి. ఇప్పుడైతే పొనగంటి కూర చేసేసి అలాగే రైస్ చేసి ఇంకా దోశపిండి ఉందండి నిన్నటిది. ఈ దోశపిండితోటి చట్నీ చేసేసి టిఫిన్ పెట్టి మా వారిని ఆఫీస్కి పంపిస్తే అప్పుడు కానీ కొంచెం రిలాక్స్ ఉండదండి. మార్నింగ్ అంతా హడావిడి అనుకుంటాం కానీ లేటుగా లేస్తే లేటే అవుతుందండి. ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి అనిపిస్తుంది, హరీ బరీ అవుతుంది. సో ఇలా అయితే ఫస్ట్ చక్కగా పొనగంటి కూర తాలింపులో వేసిన తర్వాత పల్లీలు కూడా వేయించేసుకొని చట్నీ చేస్తానండి. మీరైతే ఆకుకూరలు ఎలా చేస్తారు? ఎక్కువ పెడతారా? పిల్లలు ఇష్టపడతారా అండి మీ పిల్లలు? అయితే మా పెద్ద బాబుకి అయితే పాలకూర ఎక్కువ ఇష్టపడతాడండి. చిన్న బాబుకి అయితే కొంచెం కష్టమే, బట్ ఏంటంటే చపాతీలు చేస్తానండి. ఒకవేళ ఆఫ్టర్నూన్ తినలేకపోతే నైట్ చపాతీ చేసి ఎలాగోలా వాళ్ళ డాడీ భయపెడతాడు. సో అప్పుడు కొంచెం తినేస్తారు. ఆ రోజు నాకు డే అంతా సాటిస్ఫైగా ఉంటుందండి. పిల్లలకి వీలైతే ఆకుకూరలు అలవాటు చేయండి. 2-3 టైమ్స్ కడగండి ఆకుకూరలు ఎప్పుడైనా, అప్పుడైతేనే అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది. ఉప్పు ఇంకా పసుపు వేసి కడుగుతానండి నేనైతే. చూసారు కదా, ఒక పక్కన దోశ అవుతుంది, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ మిక్సీ పట్టానండి నేను. ఇప్పుడు తాలింపు కోసమని ఒక ప్యాన్ పెట్టుకొని చట్నీ తాలింపు పెట్టేస్తే ఈ లోపల లంచ్ బాక్స్ కూడా రెడీ చేసుకోవచ్చండి మనము. ఈ దోశలన్నీ కూడా నేను హాట్ బాక్స్లో వేసుకొని ఉంచుతానండి. అందరికీ 2 వేసి పక్కన హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఇమీడియట్గా అడిగిన వెంటనే పిల్లలకు కూడా పెట్టొచ్చని ఫస్ట్ దోశలు వేస్తానండి. మా వారు ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. చూసారు కదా, అక్కడ రైస్ బాక్స్ అవన్నీ లంచ్ బాక్సులన్నీ నేను కడిగి ఆరబెట్టుకున్నానండి. దోశలు అవుతుంటే మరో పక్కన లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తున్నానండి. చూసారు కదా, లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా కూడా నేను రైస్, ఒక బాక్స్లో రైస్ ఇంకా మరొక బాక్స్లో కర్రీ ఇంకా మరొక బాక్స్లో ఒక పక్కన రైస్ పెరుగు కలిపి పెడతానండి. చూసారు కదా, మా బాబు కూడా ఒక పక్కన టిఫిన్ కావాలని అడుగుతున్నాడు. తనకు కూడా పెట్టాను. వాడు తినేసే లోపే మా వారి బాక్స్ కూడా రెడీ అయిపోయిందండి.
తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. తనకు కూడా టిఫిన్ పెట్టించేసి తను వెళ్ళిపోతే ఇంకా పెద్ద బాబు అయితే ఇప్పుడు లేచాడండి. వాడికి ఇప్పుడు ఆ టిఫిన్ అక్కర్లేదంట. చూడండి మీరు కూడా మార్నింగ్ అవర్స్లో ఎలా హడావిడిగా ఉంటారు ఏంటి, ఇలాగే ఉంటారా మీరు? పిచ్చిదానిలా ఉన్నాను చూశారు కదా. మధ్య మధ్యలో కొంచెం టైం దొరికినప్పుడల్లా ఇలా చిన్న చిన్న పనులనే చేసుకుంటానండి. ఎప్పుడైనా కూడా బెడ్షీట్స్ అనేవి వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ అస్సలు ఫోల్డ్ చేసుకోనండి. నేను మ్యాక్సిమం పిల్లలు హస్బెండ్ ఉన్నప్పుడే చేస్తానండి. అదొక సెంటిమెంట్ అంతే. ఇంకా ఎక్కడ బెడ్షీట్లు అక్కడ వదిలేస్తే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫోల్డ్ చేయొద్దు, అలాగే ఇల్లు ఊడ్చకూడదు అంటారు కదా. ఈ రెండు అయితే నేను తప్పకుండా ఫాలో అవుతానండి. ఫస్ట్ లేవగానే బెడ్షీట్స్ తీస్తే మనకు ఎవరైనా గబుక్కున్న ఎవరైనా రిలేషన్స్ వచ్చినా కూడా బెడ్రూమ్ నీట్గా కనిపిస్తుంది. అందుకని బెడ్షీట్స్ ఎప్పుడైనా వీలైతే లేవగానే మడతీసుకోండి, లేదంటే మధ్యలో ఇలా వాళ్ళు వెళ్ళక ముందుకే స్కూల్కి ఆఫీస్కి వెళ్ళక ముందుకే బెడ్షీట్స్ ఫోల్డ్ చేసుకోండి. సో మా వారు టీ కూడా అడిగారండి. మళ్ళీ టిఫిన్ తినేసారు, ఇంకా టీ పెట్టేశాను. తను వెళ్ళిపోతున్నారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పెద్ద బాబు నేను ఇద్దరం టిఫిన్ తినలేదండి. మెల్లగా మేమిద్దరం కూడా తినేసిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటానండి. డైలీ నేను పిల్లలు ఉంటారు కాబట్టి ఇంకా హడావిడి ఉంటుందండి. ఇలా అయితే మెల్లగా వెళ్ళరు మా వారు. చకచక హడావిడి హరీ బరీ, నేను బాక్సులు ఇవన్నీ కూడా హడావిడిగా ఉంటుంది. మేమిద్దరం కూడా టిఫిన్ తినేసి ఇంకా బట్టలు అయితే నైట్ ఆ వాషింగ్ మిషన్లో వేసానండి. అవి ఆరేయడం మర్చిపోయాను. ఇంకా ముడతలు వచ్చేస్తాయేమోనని ఫస్ట్ టిఫిన్ తినగానే నైటు వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అయితే ఆరేస్తానండి. ఫస్ట్ బట్టలు ఆరేసుకుంటే ఎండగా ఉంది కాబట్టి అవి ఆరిపోతాయి అని చెప్పి ఇవి ఆరేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ బట్టలు కూడా వేసేస్తానండి. సండే కాబట్టి సండే రోజు హడావిడి ఉండకుండా ఈ రౌండ్ ఆరేసిన తర్వాత నెక్స్ట్ అవి కూడా వేసేసి సండే రెస్ట్ తీసుకోవచ్చండి. కంప్లీట్గా నేను సండే బట్టలు ఇవన్నీ ఏం పెట్టుకోనండి. అందుకే సాటర్డేనే చేసుకుంటాను బట్టలు అనేది. మా వారు ఉంటారు కాబట్టి పిల్లలు ఇదంతా హరీబరీ అవుతుంది. ఇవన్నీ బట్టలు వచ్చేసి ముందు రోజు బట్టలు అండి. నేను ముందు రోజు బట్టలు కూడా మిగిలిపోయాయి, మడతేయలేదు, నేను కుదరలేదు నాకు. ఇవి మడతేస్తే బెడ్రూమ్స్ అన్నీ కొంచెం నీట్గా కనిపిస్తాయి. ఎప్పుడైనా కూడా బెడ్రూమ్స్ అన్నీ నీట్గా కనిపించాలంటే అక్కడక్కడ బట్టలు కనిపించొద్దండి. వెంటనే మడతేసుకుంటేనే మనకు నీట్గా కనిపిస్తుంది. సో బట్టలు మడతేస్తుంటే మా చిన్న బాబు కూడా వచ్చి నేను మడతేస్తా అంటున్నాడు. సరే టీవీ ఆఫ్ చేసామంటే చాలండి, ఇంకా మనం ఏ పని చేస్తున్నామో అందులోకి వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడు మా చిన్న బాబు. చాలా అమ్మాయి అయితే బాగుండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి, బట్ అయినా కూడా నా వెనకాలే తిరుగుతూ ఉంటాడు. నేను చేస్తా అని. ఇలా బట్టలన్నీ కూడా మడతేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఆరిన బట్టలు తీసి వెంటనే మడతేసుకుంటే మ్యాక్సిమం ఐరన్ చేసిన బట్టల్లానే అనిపిస్తుందండి. ఆ ఫోల్డింగ్స్లో నీట్గా సెట్ అవుతాయి అన్నీ. యాక్చువల్గా సెల్ఫ్లలో కూడా బట్టలన్నీ సర్దక చాలా రోజులు అయిపోయిందండి. చూస్తాను పండగ అయిపోయిన తర్వాత పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళు వెళ్ళగానే కబోర్డ్స్ అన్నీ ఒకరోజు సర్దితే నీట్గా ఉంటుంది. చాలా రోజులు అయిపోయింది. ఫోల్డింగ్స్ అన్నీ హాఫ్ డే కాబట్టి రాగానే చకచక హడావిడితో తీసేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వేస్తారు కాబట్టి అలాగే ఉండిపోయినవి. ఈ 35+ వచ్చిన దగ్గర నుంచి మనకు కూడా చిన్న చిన్న పనులు అస్సలు అవ్వట్లేదండి. అందుకనే మ్యాక్సిమం పిల్లల హెల్పే తీసుకుంటున్నానండి. వాళ్ళ ప్లేట్లు వాళ్ళతోటే కిచెన్లో పెట్టించడము, వాళ్ళు యూజ్ చేసే టాయ్స్ ఇవన్నీ కూడా వాళ్ళతోటే సర్దిస్తున్నానండి. చూశారు కదా మా చిన్న బాబు బట్టలు మడతేసుకుంటా నేను అని చెప్పి తన బట్టలు తనే వేసుకుంటున్నాడు. చాలా హ్యాపీ. పెద్ద బాబుని అడిగాను, బట్ తను ఏంటంటే పేపర్ క్రాఫ్ట్లు చేసుకుంటున్నాడు, తనేమో బట్టలు హెల్ప్ చేస్తున్నాడు. మనం లేచి ప్రతిదీ తీసుకుపోయి కబోర్డ్లో పెట్టాలంటే కూడా ఇబ్బందే కదండి. సో అందుకని చిన్న చిన్న హెల్ప్లు చేయించుకుంటే మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. వాళ్ళకి ఇంక ఎక్స్ట్రా ఏదైనా పని చేసి మనం స్నాక్స్ కానీ ఇవన్నీ హెల్తీగా హ్యాపీగా చేసి పెట్టచ్చు. పిల్లల హెల్ప్ తీసుకోండి, మనకు కూడా అవ్వదు ఏజ్ వస్తున్న కొద్దీ. సో ఇలా అయితే హెల్ప్ చేశాడండి ఈరోజు మా చిన్న బాబు. చాలా హ్యాపీ. జీన్స్ ప్యాంట్ మడతేయడం నేర్చుకున్నాడండి. అందుకని నేను సెకండ్ టైం కూడా ఎలా మడతేసావురా అని చెప్పి మళ్ళీ ఫోల్డ్ చేయించాను. నా కోసం ఫోల్డ్ చేశాడు. చాలా హ్యాపీ. చూసారు కదండి, ఇవన్నీ కూడా ప్రతిదీ మనం వెళ్ళి అందులో ఒక్కొక్కటి కొన్ని ఎవరి బట్టలు వాళ్ళకి సెల్ఫ్లో పెట్టాలంటే కష్టమే కదండి. అందుకని కొంచెం పిల్లల హెల్ప్ తీసుకున్నానండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ఉమాశ్రీ లైఫ్ స్టైల్.